చంద్రబాబును సీఎం చేయడమే తమ లక్ష్యమని టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 25వ వార్డులో ఆ వార్డు ఇన్ఛార్జ్ ఉప్పర రవి ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన మోసాలను ప్రజలకు వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఆయన ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ప్రజలు మోసపోయారని, నవరత్నాల పేరుతో ప్రజలకు ఒక చేత్తో సంక్షేమ పథకాలు అందిస్తూ మరో చేత్తో పన్నుల రూపంలో జగన్ వారి నడ్డి విరిచారని, చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కడతారని జయనాగేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణానికి త్రాగునీటి సమస్య లేకుండా తీరుస్తానని తెలియజేశారు. అలాగే ఎటువంటి షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమం ఇంతకంటే మెరుగ్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో కూటమి అభ్యర్థులను మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని చెప్పి వారికి ఒక భరోసా ఇచ్చి పోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు మీరందరూ, ప్రతి ఒక్క ఆడకూతురు ఒక ఆవేదన, ఆవేశంతో, బాధతో ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి మాట నోటితో పరుషంగా రాకపోయినా రేపు 13వ తేదీ వేలుతో మాత్రం 130 సార్లు బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డికి 2 బటన్లు నొక్కబోతున్నారు. ఆ 2 సైకిల్కి నొక్కబోతున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మిగనూరు నుంచి కీర్తిశేషుల తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి తనయుడిగా జయనాగేశ్వరుని కూటమి అభ్యర్థిని ఆశీర్వదిస్తామని చెప్పి నమ్మకం